నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గవర్నమెంట్ జాబ్ కోసం ఏం చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము క్రాక్ చేయాలి అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఎట్లా అండి, గవర్నమెంట్ జాబ్ అనేవి రెమెడీస్ చేస్తే వర్కౌట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఏదైనా రెమెడీ ఉందా? గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్లో నామినేటెడ్ పోస్ట్, లేకపోతే మీరే గవర్నమెంట్లో ఉండాలంటే ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ, రాజశ్యామల దేవి అనుగ్రహం మనకు అవసరం. దశ మహావిద్యల్లో రాజశ్యామల దేవి సూర్యుడు అనే గ్రహానికి డైటీ, దైవగణం. అంటే ఇప్పుడు ఉన్న గ్రహాలు కూడా అన్ని సూర్యుడి నుంచి వచ్చినవే. మనకు తెలిసింది బిగ్ బ్యాంగ్ అనేది జరిగిన తర్వాత సూర్యుడి నుంచి అన్ని బయటకు వచ్చాయి. ఏదైనా మన గ్యాలక్సీలో, మన మిల్కీవే గ్యాలక్సీ అంటారు, ఏదైనా కావచ్చు, ఈ రాయి రప్ప, మన భూమి, సృష్టి సూర్యుడు. అందుకని రాజశ్యామల చేసుకుంటారు. సకల మొత్తం వచ్చేస్తది, సకలం, సకల ఐశ్వర్యం, సకల పదవులు, మొత్తం సకలం. సో రాజశ్యామల చేసుకోవాలి. మనం రాజశ్యామల చూసుకుంటే, రాజశ్యామల వామాచారంలో చాలా మంది చేసుకుంటున్నారు. వామాచారం మనకి సంబంధించింది కాదు, మనం దక్షిణాచారంలో ఉన్నటువంటి, సదాచారంలో ఉన్నటువంటి వ్యక్తులం. ఓకే, మీరు చెప్పినట్టు మనం సదాచారంలో. సో మనం రాజశ్యామల, కానీ రాజశ్యామల దేవత సాత్వికం, రజసికం, తామస్, ఈ మూడిటికి మించిందండి. ఆమె వెజ్, నాన్ వెజ్, దేవుడికి అవన్నీ దేవుడు చూడరండి. మనం మనుషులము వెజ్ అని, నాన్ వెజ్ అని చూస్తున్నాం, కానీ దేవుడు దీన్ని మించండి. దేవుడు మీరు నాన్ వెజ్ లో చేసుకున్నా ఏమనుకోడు, వెజ్ లో చేసినా ఏమనుకోరు. కానీ మనం సదాచారంలో చేద్దాం. నేను చెప్తాను, కానీ మీకు ఒకటి చెప్తున్నా, దేవుడికి అవి ఏం లేవండి, వెజ్, నాన్ వెజ్, ఇది అది అని. దేవుడు ఈజ్ అబోవ్ ఆల్ దీస్ 3 క్వాలిటీస్. సో కానీ మనం సదాచారంలో, దక్షిణాచారంలో రాజశ్యామల దశ మహావిద్య ప్రథమ దైవ గణం ఎలా చేయాలో చూద్దాం. సో పంచమకారాలుతో చెయ్యాలి అంటారు రాజశ్యామలకి. ఇప్పుడు లక్ష్మీదేవి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పాయసం పెడతాం, లేకపోతే పానకం పెడతాం లక్ష్మీదేవికి. కానీ రాజశ్యామల మనం పంచమకారాలతో పెట్టాలి. సో మనం ఆ పంచమకారాలకి ఆల్టర్నేటివ్గా వెజ్లో మనం పెడదాం. సో ఫస్ట్ ఆల్కహాల్, మనం ఆల్కహాల్ బదులు పుల్లటి గ్రేప్ జ్యూస్ పెట్టొచ్చు. నెక్స్ట్ మీట్ బదులు మీటికి దగ్గర ఉండేది మష్రూము లేకపోతే జాక్ ఫ్రూట్ పెట్టొచ్చు. తర్వాత ఫిష్ బదులు మనము కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ పెట్టొచ్చు. తర్వాత ఇది నెక్స్ట్ 4వది గ్రెయిన్స్ కి బదులు గ్రెయిన్సే పెట్టుకోవచ్చు. తర్వాత 5వది, అది పండితుడు చూసుకుంటాడు, మీకు అనవసరం, అది విజువలైజ్ చేసుకుంటారు, అది ఓకే. సో ఈ పంచమకరాలకి మీకు 5 ఆల్టర్నేటివ్ చెప్పాను. ఈ గ్రేప్ జ్యూస్, ఈ గ్రెయిన్స్ అంటే ఏమేం గ్రెయిన్స్ పెడతారు? దాంట్లో గ్రెయిన్స్ పెడతారు, ఏ గ్రెయిన్స్ అయినా పెట్టొచ్చు. మీకు చాలా రకాల గ్రెయిన్స్ ఉన్నాయి, మీరు దాంట్లో ఏ గ్రెయిన్ అయినా పెట్టొచ్చు. రైస్ కూడా గ్రెయిన్, మీరు ఏ గ్రెయిన్ అయినా పెట్టుకోండి. వీట్ మీ ఇష్టం, రైస్ మీ ఇష్టం, మీరు ఏ గ్రెయిన్ పెట్టుకుంటారో పెట్టుకోండి. గ్రెయిన్ దినుసులు. సో మీ ఇష్టం వచ్చిన గ్రెయిన్ మీరు పెట్టుకోండి. మీరు దంపుడు బియ్యం పెట్టుకుంటారా, చిట్టి ముత్యాల బియ్యం పెట్టుకుంటారా, మామూలు బియ్యం పెట్టుకుంటారా, రేషన్ బియ్యం పెట్టుకుంటారా, మీ ఇష్టం. గ్రెయిన్స్లో గ్రెయిన్స్ పెట్టేయండి అంట నేను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 5 పంచమకారాలకి మీకు ఆల్టర్నేటివ్ నేను ఇచ్చేసాను. దీంతో మీరు చేసుకోండి. ఏం చేయాలి వీటితో? దీంతో మీరు రాజశ్యామల పూజ చేయండి. ఇప్పుడు మీరు మామూలుగా పూజ ఎలా చేస్తారు, రాజశ్యామలకి చిన్న రాజశ్యామల బొమ్మ పెట్టి ఫోటో పెట్టుకొని అక్కడ ఇవి ముందు పెట్టేయండి. నైవేద్యాలు సమర్పించేసి ఒక పూజారిని పిలిపించి చేయించుకోండి. ఇప్పుడు మనము చాలా మంది అడుగుతుంటారు, ఏంటంటే రాజశ్యామలని ఎందుకు చేయాలి, వేరే దేవతలు కూడా ఉన్నారు, ఉగ్రదేవత కదా, అని అంటుంటారు. ఇప్పుడు చెప్తాను. రాజశ్యామల దశ మహావిద్యలు వీళ్ళు ఉగ్ర దేవతలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు దశ మహావిద్యలు.
మహావిద్యలు. వీరు మన భూలోకానికి దగ్గరున్న వాళ్ళు. మన భూలోకానికి దగ్గరున్నది దశమహావిద్యలు ఒకటి, ఆంజనేయ స్వామి ఒకటి. కాబట్టి ఆంజనేయ స్వామిని కానీ దశమహావిద్యాన్ని కోరుకుంటే త్వరగా తీరుతుంది అనే చాలా మందికి ఎక్స్పీరియన్స్, నమ్మకం. చాలా మంది, ఎంతో మంది దైవగణం, ఇప్పుడు మహాశివుణ్ణి మీరు ప్రసన్నం చేయాలంటే మీకు 1,000,000 జన్మలు పడుతుంది. సో ఇప్పుడు మీరు బటుక భైరవాన్ని ప్రసన్నం చేసి మీరు ఒక కోరిక నెరవేరాలంటే చాలా త్వరగా నెరవేరుతుంది. ఎందుకంటే బటుక భైరవ మన లోకానికి దగ్గరున్న దేవత. మీరు అదే మహాశివుడికి కోరుకుంటే రిజల్ట్ కూడా చాలా పెద్దగా వస్తుంది, కానీ టైం కూడా పడుతుంది. నేను మీకు 1,000,000 సంవత్సరాలని చెప్పాను కానీ అదొక నంబరు, అంటే కొంచెం టైం పడుతుంది అని నేను చెప్తున్నాను. దాని అంతరార్థం టైం పడుతుంది అని. అదే బటుక భైరవ, కాల భైరవ, ఆంజనేయ స్వామి, దశ మహావిద్యలు. ఎంతో మంది పొలిటీషియన్స్ శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని వీళ్ళ గణాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు. రీజన్ ఏంటంటే కోరికలు తొందరగా నెరవేరుతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న కోరికలు వాళ్ళవి, దైవ కోరికలు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అని వింటూ ఉంటాం కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. మీరు తప్పు పని చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, మీరు మంచి పని చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. గ్యారంటీ, అది గుర్తుపెట్టుకోండి. ఉగ్ర దేవతలు బ్యాడ్ ఏం కాదు. ఉగ్ర దేవతలు రిజల్ట్ ఫాస్ట్ గా ఇస్తారు, రిజల్ట్ ఫియర్స్ గా ఇస్తారు. ఉగ్ర దేవత అంటే రిజల్ట్ ఫియర్స్ గా వస్తుంది, కానీ నెగిటివ్ వస్తుంది అనుకోవద్దు. రిజల్ట్ పాజిటివ్ గా వస్తుంది, త్వరగా వస్తుంది. బేసిక్ గా మనిషి జీవితానికి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చిన్న కోరిక. సో గవర్నమెంట్ జాబ్ కోసం మనం రాజశ్యామల దక్షిణాచారంలో చేయొచ్చు. నేను చెప్పినట్టు ఈ గ్రేప్ ఆల్టర్నేటివ్స్ ని, గ్రేప్ జ్యూస్, ఈ గ్రెయిన్స్, ఈ మష్రూమ్, ఇవి వాడి మీరు రాజశ్యామల పూజ చేయించుకొని రాజశ్యామల మీరు అనుష్ఠానం కూడా చేయండి. సో గ్రెయిన్స్ పెడతారు, ఏ గ్రెయిన్స్ అయినా పెట్టొచ్చు. మీకు చాలా రకాల గ్రెయిన్స్ ఉన్నాయి, మీరు దాంట్లో ఏ గ్రెయిన్ అయినా పెట్టొచ్చు. రైస్ కూడా గ్రెయిన్, మీరు ఏ గ్రెయిన్ అయినా పెట్టుకోండి. వీట్ మీ ఇష్టం, రైస్ మీ ఇష్టం, మీరు ఏ గ్రెయిన్ పెట్టుకుంటారో పెట్టుకోండి. గ్రెయిన్ దినుసులు. సో మీ ఇష్టం వచ్చిన గ్రెయిన్ మీరు పెట్టుకోండి. మీరు దంపుడు బియ్యం పెట్టుకుంటారా, చిట్టి ముత్యాల బియ్యం పెట్టుకుంటారా, మామూలు బియ్యం పెట్టుకుంటారా, రేషన్ బియ్యం పెట్టుకుంటారా, మీ ఇష్టం. సండే రోజు బాగా చేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సండే రోజు ఫస్ట్ అవర్ లో చేసుకుంటే చాలా మంచిది. సూర్యుడితో రిలేట్ అయి ఉంటుంది. సూర్యుడితో రిలేట్ అయి ఉంటుంది. రాజశ్యామల డైటీ సూర్యుడు కాబట్టి, అధిపత దేవత డైటీ కాబట్టి, సూర్యుడు కాబట్టి సండే రోజు ఫస్ట్ అవర్ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే సూర్య హోరాలో చేసుకుంటే అద్భుతంగా ఉంటది. థ్యాంక్ యూ అండి, నమస్తే.